నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్ళే ముందు మేము మంచి కంటెంట్ మీకు అందించాలనుకుంటే మాకు ఒక బూస్టింగ్ కావాలి. మీరు కొట్టే ఆ సబ్స్క్రైబ్ బటన్ వల్ల, మీరు కొట్టే ఆ బెల్ ఐకాన్ వల్ల మాకు ఆ బూస్టింగ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్. ఇది నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతున్నది. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో నుంచి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిని కేసీఆర్ గారిని కలవడం, ఇది ఏదో గొప్ప విషయం అన్నట్టు కాంగ్రెస్ కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ ఫీల్ అయిపోతున్నాయి. ఇదేం గొప్ప విషయం కాదండి. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ఇంపార్టెంటు ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమో పని చేసేవాడు, ప్రతిపక్ష నాయకుడేమో పనులు అడిగేవాడు, వాళ్ళు తప్పు చేస్తే చెప్పేవాడు. కాబట్టి ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకునికి ఆ హోదా, ఆ మర్యాద ఏ సీఎం అయినా సరే ఇస్తాడు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రతిపక్ష నాయకునికి యాజ్ ఏ ఎల్ఓపిగా ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అది ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రులు అయినా సరే, ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆయన ఖచ్చితంగా ఇస్తారు. అంతేందుకు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు జానారెడ్డి గారిని వెళ్ళి, స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి జానారెడ్డి గారిని వెళ్ళి, ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి స్పీకర్ గారిని మర్యాదపూర్వకంగా పోయి ఆలింగనం చేసుకోవడం జరిగింది. అప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమి మొత్తం ఉప్పొంగిపోయారా? ఉప్పొంగిపోయినా ఆ జనాలకు పెద్ద తేడా ఏం కనిపించదు. అది ఎందుకంటే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఖచ్చితంగా మర్యాద ఇవ్వాల్సిందే, ఇస్తాడు అది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పోరాడేది ప్రజా సమస్యల పైన, వాళ్ళ వ్యక్తిగత విషయాల కోసం కాదు కదా, వాళ్ళ కుటుంబ సమస్యల కోసం కాదు కదా. వాళ్ళు ఏమున్నది, ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు రాజకీయ పరంగా పలకరించుకుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజకీయ పరంగా అదే విమర్శించుకుంటారు. అంతేగాని ఎవరు పర్సనల్గా వ్యక్తిగతాల గురించి ఎవరేం కొట్లాడుకుంటారు అనేది ఉండరు. దీన్ని కూడా కాంగ్రెస్ నాయకులను, కొన్న కింది స్థాయి నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు కూడా దాని పెద్ద ఇదేదో జరగరాని విషయం, అద్భుతం జరిగిపోయింది అన్నట్టు ఫీల్ అవుతారు. అందులోనూ వాళ్ళకి పెద్ద ఏదో గ్యాప్ ఉన్నట్టు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి రాజకీయ నాయకులకు ఎవరికి కూడా గ్యాప్ ఉండదండి. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి ఎక్కువ సీరియస్ తీసుకుంటారు దాన్ని. కానీ రాజకీయ నాయకులు ఎలక్షన్ వరకే కొట్లాడతారు. ఎలక్షన్ అయ్యి వన్స్ గెలిచిన తర్వాత, అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒకరికొకరు ఆలింగనం చేసుకునేటోళ్ళే, ఒకరి దగ్గర ఒకరు తినేటోళ్ళే, ఒకరి దగ్గర ఒకరు ఛాయ్ తాగేటోళ్ళే. వాళ్ళకి ఎందుకండి, వాళ్ళ కుటుంబ సమస్యలు ఉన్నాయి ఏమన్నా? వాళ్ళు ఏంది పబ్లిక్ సమస్యల గురించి పోరాడుతున్నారు, పబ్లిక్ సమస్యల గురించే కొట్లాడతారు. పబ్లిక్ సమస్యలు పక్కన పెడితే వాళ్ళందరూ ఒకరికొకరు చుట్టాలు అవుతారు, అట్లనే ఉంటారు వాళ్ళు. దానికి జనాలు మొత్తం ఇంకా ఏమైపోయిందని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి మన బతుకులకి ఇట్లా చేస్తున్నది. కాబట్టి ఎవ్వరు కూడా ఉప్పొంగిపోయి ఏదో నాయకుడు ఎవరినో కలిసినా అని చెప్పేసి ఇక్కడ ఉప్పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ ముఖ్యమంత్రికి దయామైండ్ ఈయన చాలా ఏమంటారు యథార్థ హృదయం గలవాడని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ట్యాగ్లైన్ పెట్టేస్తున్నారు. ఇవన్నీ ఏముండయి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఖచ్చితంగా మర్యాద ఇవ్వాల్సిందే, ఇస్తాడు, అది కామన్. కేసీఆర్ వద్దకు వెళ్ళి నమస్కరించి యోగక్షేమాలు అడిగిన సీఎం. అసెంబ్లీలో సరికొత్త సాంప్రదాయానికి తెరలేపిన ముఖ్యమంత్రి. అసెంబ్లీలో సరికొత్త సాంప్రదాయానికి ఆంధ్రజ్యోతి చేసే పనికి ఇదే. ఆంధ్రజ్యోతి చేసే పనికి ఇదే. ఇక కాంగ్రెస్కి ఎప్పుడు జాకులు పెట్టి తిప్పుతూనే ఉంటాడు. ఇక ఇది మరి కాకపోతే ఏంది, అసెంబ్లీలో సరికొత్త సాంప్రదాయం ఇది ఇప్పుడు వస్తుంది కాదు, ఎప్పుడైతే అసెంబ్లీ కట్టిరో గప్ప నుంచి కూడా ఉన్నది ఆ సాంప్రదాయం. ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కు మర్యాద ఇవ్వడం అనేది అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అభిమానించిన నాయకుడు కేసీఆర్ గారు అది ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇస్తాడు. దానికి సరికొత్త సంప్రదాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా తెరలేపిందేం కాదు ఇది. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజు జానారెడ్డి గారికి మర్యాద ఇచ్చారు, ఆయన స్పీకర్ స్థాయిలో ఉన్నప్పుడు అపోజిషన్ నుంచి. అది ఉంటది. ఇట్లా అనుకున్నా కూడా సభా సాంప్రదాయాల అది కూడా ఒక భాగమే. కొత్తగా ఆలోచించాల్సింది ఏం లేదడా. రేవంత్ రాగానే లేచి నిల్చున్న కేసీఆర్, 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేవంత్ రాగానే కేసీఆర్ లేచి నిలబడ్డాడు అంటే అది ఆయన మర్యాద. అది ఆయన గవర్నమెంట్కి ఇచ్చే మర్యాద, ముఖ్యమంత్రి హోదాకి ఇచ్చే మర్యాద. రేవంత్ రెడ్డి గారికి వెళ్ళలేదు. అక్కడ ఒక ఎమ్మెల్యేకు ఉన్నా అదే మర్యాద ఇస్తారు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి ఉన్నా అదే మర్యాద ఇస్తారు, మంత్రి ఉన్నా అదే మర్యాద ఇస్తారు. కేసీఆర్ గారు అట్లాంటి లీడర్. ఆయన సహచర ఎమ్మెల్యేలను కానీ, సహచర మంత్రులను కానీ, సహచర ముఖ్యమంత్రిని కానీ ఖచ్చితంగా మర్యాద ఇచ్చే మనిషి ఆయన. ఇన్బిల్డ్ ఫీచర్స్ అవి. కేసీఆర్ గారు ఎప్పుడు అహంకారాన్ని కోరు. ఆయన అహంకారము ఎవడన్నా పుల్ల పెడితే ఎవరికన్నా అహంకారం చూపిస్తాడేమో కానీ ఉన్న వాస్తవానికి మాత్రం కేసీఆర్ గారు అహంకారపూరిత మనిషి అయితే కాదు. ఆయన చాలా క్లీన్ షీట్ మనిషి, ఆయన ఓపిక గల మనిషి. అందులోనూ పెద్ద ఏజ్ ఉన్నది, చాలా ఓపికతో సమాధానాలు చెప్పే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా లేచి మర్యాద ఇస్తాడు ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది. కుర్చీలోంచి లేవని కేటీఆర్, కౌశిక్ రెడ్డి ఆయన ఆల్రెడీ కేటీఆర్ చెప్తానే ఉన్నాడు కదా, నేను మా నాయన లాంటి మంచి అయితే కాదని చెప్పి. ఎందుకంటే వాళ్ళ ఆయనను తిట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వస్తే ఆయనకి మండినట్టు ఉన్నది, కూర్చున్నాడు ఆయన. ఎవరికైనా ఆఫీస్లో ఉంటుంది, ఆయన అంటూనే ఉన్నాడు
ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా తిరిగితే పర్లేదు, కానీ నాకు తండ్రి కదా, నాకు కోపం వస్తుంది కదా అని చెప్పేసి చాలా రకరకాలుగా మాట్లాడాడు. అదే కోపంతో లేచినట్టు లేవనంటున్నాడు. ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సెంట్రల్ హాల్, మేము ప్రతి సభ్యుడిని గౌరవిస్తాం, ఎందుకు వెళ్ళిపోయారో కేసీఆర్ని అడగండి, మీడియాతో ఇష్టాగోష్లో సీఎం రేవంత్ రెడ్డి అంట. నిన్న జస్ట్ మీటింగు అదే అటెండెన్స్కి మాత్రమే స్టార్ట్ అయింది. ప్రజా సమస్యల గురించి స్టార్ట్ అయినట్టయితే కనిపించలేదు. ఏదో అటెండెన్స్ వేసుకున్నారు, అందరూ ఎవరి పాటకాలు వెళ్ళిపోయారు. మళ్ళీ 2వ తారీఖు వాయిదా పడ్డది. మళ్ళీ సభ కేసీఆర్ వస్తారా లేదన్నది అది నెక్స్ట్ టాపిక్. అది కానీ నిన్న మాత్రం డిస్కషన్లు ఏం లేదు. వచ్చారు, ప్రజెంట్ వేసుకున్నారు, వెళ్ళిపోయారు. ప్రజా సమస్యల మీద కానీ, ఆ మున్సిపల్ ఎలక్షన్స్ పైన కానీ, ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పైన కానీ, ఆ మూసి ప్రక్షాళన పైన కానీ, ఆ పాలమూరు ఎత్తిపోతల పథకం దానిపైన కానీ, లేకపోతే ఇంకా నీటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటిపైన డిస్కషన్ మళ్ళీ ఎప్పుడు జరుగుతా అంటే 2 నుంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి అప్పుడు కూడా మరి మాట్లాడతారా, లేకపోతే ఏదో వాళ్ళకు వెసులుబాటు జరిగినట్టు ఏదో కలిగినట్టు ఏదో ఒకటి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారా అనేది తెలియదు. చూడాలి. ఇంకా కేసీఆర్ గురించి వార్త రాసిరు. సార్ వచ్చారు వెళ్ళారు, కేసీఆర్ సభలో ఉన్నది 7 నిమిషాలే, సీఎం కంటే ముందే వెళ్ళిన వైనం, 2వ మళ్ళీ సభకు కేసీఆర్ వస్తారా? రాజకీయ వర్గాల్లో చర్చ ఎంతవరకు ఉందో ఎంత మేరకు ఉందో తెలియదు, కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు అయితే వస్తారని అనుకుంటున్నాను నేను. చాలా మంది జనహితం కోరేటో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది అదే, అనుకుంటుంది కూడా అదే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ జలాల పైన ఆ డిస్కషన్ ఉంది కాబట్టి, మెయిన్ ఎజెండానే ఇప్పుడు వాటర్ కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు. నిన్న ప్రజెంట్ వేసుకొని కాబట్టి వేసుకుని వెళ్ళిపోయింది, ఉత్తా టైం వేస్ట్ చేయకుండా. ఆ వాటర్ పైనే ప్రాబ్లం కోసమే ఉంది మీటింగ్ కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు 2న కూడా అసెంబ్లీకి వస్తారు, ప్రెసిడెంట్ అవుతారు. ఖచ్చితంగా వాటర్ గురించి మీరు ఏ ప్రజెంటేషన్ అయితే ఇస్తారో ఆ ప్రజెంట్ ఖచ్చితంగా వింటాడు. దానిపైన ఏం క్వశ్చన్ చేయాలో ఆ క్వశ్చన్ చేస్తారు. వీళ్ళు రెడీ ఉండాలి. ఇంకా ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అన్నాడో అదే డిస్కషన్ పైన ఉన్నది కాబట్టి అసెంబ్లీకి ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. ఆయన అటెండ్ అయ్యి మీరు ఇచ్చే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా వింటాడు, దానిపైన ఏం సలహాలు ఇవ్వాలనో ఇస్తాడు. ఎందుకంటే ఏదేమైనా ఆయన చివరి దశలలో ఆయన కోరుకుంటుంది ఒకటే, తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కలగాలి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. మనం లాక్కొని వచ్చి ఎక్కడి నుంచి అది తెచ్చేది ఉందో అక్కడ నుంచి తెచ్చి మన తెలంగాణ రాష్ట్రం ప్రయోజనం కలిగేటట్టు చేయాలి. అప్పుడే మన జీవితానికి ఒక సార్థకత దొరికినట్టు అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు, వచ్చి ఆయన చెప్పాల్సింది చెప్తాడు, చేయాల్సింది చేస్తాడు. ఇక వీళ్ళే రెడీ ఉండాలి. ఇక ఆల్రెడీ వీళ్ళు ఆలోచిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి టీం కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నది. కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి అసెంబ్లీ ఎజెండా ఖరారు. కృష్ణా జలాలపై పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి, 15 రోజుల సభ నిర్వహించండి. బీఏసీ సమావేశంలో హరీష్, సభా నిర్వహణలో బీఆర్ఎస్ సాంప్రదాయం కొనసాగించొద్దు, బీజేపీ మజ్లిస్ సభ్యుల సూచనలు. ఉపాధి హామీపై చర్చించాలి సిపిఐ, వారం తర్వాత అవసరమైతే మళ్ళీ బీఏసీ స్పీకర్ ప్రసాద్ కుమార్. 15 రోజులు సభ నడపండి, బీఏసీ సమావేశంలో సభా నిర్వహణ బీఆర్ఎస్ అయితే ఆలోచిస్తుందో ప్రజెంటేషన్లో మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా చెప్తామని చెప్పేసి హరీష్ రావు గారు కోరిండ్రు, రిక్వెస్ట్ చేసారు వాళ్ళని. వీళ్ళంతా కూడా ఆలోచిస్తున్నది ఏంది, మా మీదకి రావద్దు అంటే మా మీదకి రావద్దు అనేది ఆలోచన చేస్తుర్రు. కానీ ఎవరి నిజాలు ఇంతవరకు ఉందనేది కూడా బయటపడుతుంది. ఇప్పుడు కృష్ణా జలాల పైన ఎవరు ఎంతవరకు పోరాడిర్రు, ఎవరు ఎంతవరకు కష్టం చేసిర్రు, దాని గురించి ఎంతవరకు పని అయింది అనేది కూడా ఈ ప్రజెంటేషన్లో తెలిసిపోతుంది. దాంట్లో అందుకే హరీష్ రావు గారు నాకు తెలిసి అందుకే కావచ్చు మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తారు. అదే కోరారు. ఇంకా కొంత బీజేపీ ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే, సభా నిర్వహణలో బీఆర్ఎస్ ఎట్లయితే నడిపిందో అట్లా మీరు నడపకుండా అని చెప్పేసి కాంగ్రెస్ను కోరడం జరిగింది. అట్లా అంటే ఏంది, అపోజిషన్కు టైం ఇవ్వలేరు వాళ్ళు, మీరు కూడా అపోజిషన్కు టైం ఇవ్వకుండా ఉండకండి, మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ సభ్యులు కూడా కోరినట్టుగా అనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులకు సూచనలు చేసినాయి. మనమే సవాల్ విసిరాం, సిద్ధంగా ఉండండి, కేసీఆర్ వాదనకు కౌంటర్లు తయారు చేయండి, పాలమూరు రంగారెడ్డిపై గట్టిగా వాదించాలి, నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు రావాలి, కృష్ణా బేషన్ ఎమ్మెల్యేల ప్రధాన బాధ్యత సమావేశాలకు అందరూ రావాలి, సీఎం నిర్దేశం. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి లోపల భయం స్టార్ట్ అయినట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే ఆ సవాల్ మనమే విసిరాం, మనమే ప్రిపేర్ అయ్యి ఇవ్వకపోతే మళ్ళీ అది మనకే దిబ్బ పడుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి స్థాయి ఏమది, కేసీఆర్ గారి ఆలోచన ఏమది, ఆయన ఎట్లాంటి మాటలు మాట్లాడతాడు, ఏం చెప్తాడు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉన్నది. ఆయన తేడాలు జరిగితే ఎట్లా వాదిస్తాడు, ఏం సెటర్లు వేస్తాడు, ఏం కౌంటర్లు వేస్తాడు అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు.
కాబట్టి ఆ సవాల్ మనమే విసిరినాం. దాన్ని తిప్పికొట్టాలంటే మనమే గట్టిగా ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపేర్ అవ్వాల్సిన బాధ్యత కూడా ఏ ఏరియాకు సంబంధించింది ఆ ఎమ్మెల్యేదే బాధ్యత అని చెప్పేసి క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ సూచన చేశారు. ఎందుకంటే మన కింద మీద అయిందంటే మాత్రం కేసీఆర్ గారు అంత ఈజీగా వదిలేసే మనిషి కాదు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ పూర్తి అవగాహన ఉన్నది నీళ్లపైన. కాబట్టి ఖచ్చితంగా ఈ సవాల్ మనమే ఇస్తున్నాం. మనమే కరెక్ట్ కౌంటర్లు దాఖలు చేయకపోతే మళ్ళీ ఇబ్బందులు అయితే మళ్ళీ మనం ఒక మాట ఆడాల్సి వస్తుంది. అసెంబ్లీ సాక్షిగా మన ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి రెడీగా ఉండండి, మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ దిశానిర్దేశం చేసినట్టు కనిపిస్తున్నది. ఉండాలి కూడా. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత అవగాహన వీళ్ళ మంత్రులకు కానీ వీళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ఉండదు. వీళ్ళ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది కూడా కొత్తలే, వాళ్ళకి ఇంకా దానిపైన పూర్తి అవగాహన ఉన్నదో లేదో కూడా తెలియదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక భయంలో పడ్డట్టు కనిపిస్తుంది వార్తను చూస్తుంటే మాత్రం. చూడాలా మరి ఏం జరుగుతుంది అనేది. మరో వార్త, ఆర్ఎన్బి మినిస్టర్ చెప్పినట్టున్నాడు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సంక్రాంతికి టోల్ భారం సర్కారుదే, పండక్కి ఊరికెళ్లే వాహనాల టోల్ ఛార్జీలను భరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. సంక్రాంతికి టోల్ భారం సర్కారుదే. ఎవరికి ఉపయోగం ఇవి? ఎవరికన్నా ఉపయోగం ఉన్నదా దీనివల్ల? ఉపయోగం ఎవరికి? తిరిగేటోళ్ళు వాళ్ళకి కూరుకోవాలనుకున్న వాళ్ళకి ప్లాన్ ఉండదా? వాళ్ళకి వాళ్ళు డీజిల్ పోసుకోవాలని ఆలోచన ఉండదా? వాళ్ళు మరి టోల్ ప్లాజా ఎందుకు కడతారు? ఇంకా డీజిల్ కూడా పోయండి, వాళ్ళకి వెహికల్స్ కూడా అరేంజ్ చేయండి, అయిపోతుంది కదా. అరేడా రైతు బంధు లేక ఏడుస్తున్నారు, ఆ రుణమాఫీ కాక ఏడుస్తున్నారు, ఆ పింఛన్దారులు ఉద్యోగ పింఛన్ పెంచుతామన్నా పెంచలేరని చెప్పి ఏడుస్తున్నారు. మీరు గవన్నీ ఇడిచిపెట్టి ఊరు పోయేటోళ్ళకి మేము టోల్ ఛార్జీలు కడతాము, వాళ్ళకి బండ్లకు మేము డీజిల్ పోస్తాము. ఏమిటికి ఇది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఏం పని చేస్తున్నట్టు అర్థమవుతలేదు. ఎవరికన్నా ఉపయోగమా ఇది? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్న రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉపయోగమేనా ఇది? రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు పని చేయమంటే నువ్వు పోయినా నేనేదో ఊర్లటోళ్ళకు ఛార్జీలు కట్టుకుంటూ కూర్చుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నీకు మినిస్టర్ ఇచ్చింది అందుకేనా? నువ్వు మినిస్టర్ తీసుకుంటున్నావు అందుకేనా? మీ తమ్ముడేమో మాకు మంత్రి పదవి కావాలి, నేను మంచి పనులు చేస్తా అని చెప్పేసి కొట్టుకుంటాను ఎత్తి. అట్లాంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఆలోచన ఏమున్నది? టోల్ ప్లాజా సర్కార్దేనంట, ఆ టోల్ బాధ్యత సర్కార్దేనంట, టోల్ భారం. ఎందుకండి? అవసరం ఏమున్నది? అదేం తక్కువ అవుతుందా? మళ్ళా అదేం తక్కువ అవుతుందా? కేంద్రంలో కోరిండంట. చూడండి, దీనికి పరిష్కారంగానే తాజా ప్రతిపాదన. గడిచిన 2 నెలల్లో ట్రాఫిక్ వివరాలు, టోల్ వసూలను పరిశీలించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వకపోవడమే మంచిది, ఇయ్యదు కూడా గీసొంటి ఆలోచనలకు. అరే మొత్తం రాష్ట్రంలో మొత్తం రోడ్లు నాశనం అయిపోయినాయి, రోడ్లు ఆగమైపోయినాయి. అదే ప్రయాణికులు తిరగడానికి అవస్థలు పడుతున్నారు. ఇంకా కూడా రోడ్డు రవాణా సౌకర్యాలు లేకుండా ఎన్నో ఊర్లు ఉన్నాయి, ఒక బస్సు లేదు. అట్లాంటివన్నీ పక్కన పెట్టి ఈ ఊర్లకు పోయేటోళ్ళకు నేను టోల్ ఛార్జీలు కడతా అని చెప్పేసి చెప్పుకుంటా. ఈ బుద్ధి ఉండాలి ఇట్లాంటి ఆలోచన చేసేవాళ్ళకి. ఆ సలహా ఇచ్చినోడు ఎవడు? ఆ సలహా ఇచ్చిన అధికారి వాడు వానికి సిగ్గానే ఉన్నదో జరనన్న? అరే రాష్ట్రం మొత్తం మూలకు పడుతున్నది రోజు కింద. దానిపైన ఆలోచన చేయకుండా ఎవడెవడో ఏదో ఆలోచన చేసి, అవునండి ఊరుకోవటోళ్ళకి వాళ్ళకి ఆలోచన ఉంటుంది. ఆ పండుగ కోయటానికి వానికి టోల్ ఛార్జ్ కట్టుకోనికి శాత కదా వానికి? వాళ్ళు మళ్ళీ డీజిల్ పోసుకొని వానికి శాత కదా? వాడు వాళ్ళ ప్లానింగ్ వానికి ఉంటుంది కదా. వాడు పోయేటోడు నువ్వు చేసేది ఏమున్నది అందులో? నువ్వు ఎందుకు చేస్తావు? అది నీకేం అవసరం ఉంది అందులో? నీ బాధ్యత ఏమది? ఆర్ఎన్బి మినిస్టర్గా రోడ్ రవాణా ఎక్కడ సరిగా లేదు. అదే టోల్ దగ్గర ఏమంటారు? ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటారు. పెంచు రోడ్డు, టోల్ ప్లాజా దగ్గర రోడ్డు పెంచు, 1 కిలోమీటర్ పెంచావు, టోల్ గేట్లు పెంచు, పోతాయి. దానికి అడుగు కేంద్రంను. అంతేగాని నువ్వు ఈ ఛార్జీలు కట్టడానికే నాకు పైసలు కావాలి, ఈ ఛార్జీలు కడతావు, మరి రోడ్ ఎవడు పెంచాలి? గద ఆలోచన చేయరు. జనాలు కూడా సోమరిపోతులు అయిపోతున్నారండి. గిట్లాంటి జరిగినప్పుడు ప్రశ్నించడం మానేసారు. ఏదో మన కంఫర్ట్గా మనకైతే పని అవుతుంది కదా మనం పోదాం అన్నట్టున్నారు. అది కాదు, మారాలి. మనం మారి వాళ్ళకి సిగ్గొచ్చేటట్టు చేయాలి. వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి రాదిగా. మారాలి. అది పరిస్థితులు మారాలంటే ఫస్ట్ జనాలే మారాలి.
ఈ ఊర్లో ఇక టోల్ ప్లాజా దగ్గర రోడ్లకు ట్యాక్సీలు కడితే అయిపోయినా ఇక ఆ ఛార్జీలు కడితే అయిపోయినా ఇక ముంగట్టుకున్నాక వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు అలా రోడ్లు ఎట్లున్నాయి అది ఆలోచన చేసిరా? ఆర్ఎన్బి మినిస్టర్గా మీరు చేయాల్సింది గది. ఏం చేస్తుర్రో అర్థమవుతలేదు జనాలు. వీళ్ళ 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 ఆలోచనలు కానీ వీళ్ళ పనులు కానీ విచిత్రంగా ఉన్నాయి. నాకు తెలిసి అక్కడ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లే దరిద్రంగా మారినాయి. తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి దానిపైన. గదిడిచిపెట్టి నేను టోల్ ఛార్జీలు కట్టుకుంటూ కూర్చుంటా, అది కట్టుకుంటూ కూర్చుంటా అన్నారు. వాళ్ళకి ఎవడు ఆలోచన చేస్తుంది ఎవడో, వాళ్ళకి సలహా ఇస్తున్నాడు ఎవడో. మరో వార్త చూసుకుందాం. నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు. హైదరాబాద్ మినహా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు జరిపేందుకు సన్నద్ధం. నేటి నుంచి వార్డుల విభజన, 10న తుది ఓటర్ జాబితా వెల్లడి. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి. ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అసలు వాస్తవానికి నిన్న అసెంబ్లీలో ఈ డిస్కషన్ జరుగుతుంది అనుకున్నాం. ఎలక్షన్కి సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కు, ఆ మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించి ఎలక్షన్ జరుగుతుంది అనుకున్నాం, ఆ డిస్కషన్ జరుగుతుంది అనుకున్నాం. నిన్న ఏదో అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఏదేమైనా ఆల్రెడీ వాళ్ళకు ఆర్డర్స్ వచ్చేసినట్టున్నాయి కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఈసీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నట్టున్నారు. నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి. ఇక రానే వస్తున్నట్టున్నాయి. వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఈ 10 ఇప్పుడు ఆల్రెడీ నేటి నుంచి వార్డులో విభజన చేస్తున్నారు. ఈరోజు నుంచి వార్డుల విభజన చేసి 10 తారీఖు లోపల తుది ఓటర్ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నది. చేసి నాకు తెలిసి నెక్స్ట్ మంత్లోనే ఎలక్షన్ కూడా వెళ్ళిపోతారు. మున్సిపల్ ఎలక్షన్కి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ మంత్ జనవరిలో మాత్రం ఆ ఎలక్షన్లు అయిపోయేటట్టుగా కనిపిస్తున్నాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయేటట్టు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ చేస్తారు. ఇది క్లియర్ ఇక అది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు హైదరాబాద్లోనే, వాళ్ళకి పట్టు కావాల్సింది హైదరాబాద్లోనే కాబట్టి ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్ చేసుకుంటారు. దాని తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ చేస్తారు. ఇది క్లియర్.